మనిషికి మనిషి పాపం తెలుసా? బైబిల్ని మనం ఒకవేళ ఆలోచిస్తుంటుంటే, బైబిల్ బోధలు కానీ, బైబిల్ ఉద్దేశాలు కానీ, యేసుప్రభువారి గురించి మనం ప్రకటిస్తుంటుంటే ఆయనలో మనకి ప్రత్యేకంగా కనిపించేది, ఆయన పేరు చెప్పగానే కనిపించేది, ఆయన అందరి పాపాల కొరకు రక్తాన్ని చెందించాడని. అంటే ప్రపంచం అంతా ఆ పాపంలో నిండిపోయింది. ప్రతి మనిషి పాపంతో నిండిపోయి ఉన్నాడు. అలాంటి వారికి క్షమాపణ ఉండాలి. తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి దేవుని పిల్లలుగా మారి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనేది మరి యేసుప్రభువు వారి ఉద్దేశం. కాబట్టి ఆయన ఆ మహాత్యాగాన్ని చేశాడు. దాన్ని క్రైస్తవ సోదరులుగా అందరూ ప్రకటిస్తుంటుంటారు. కాబట్టి బైబిల్ ముఖ్యంగా చెప్పేది మనిషి పాపం చేస్తున్నాడు. మనిషి పాపం చేస్తూ పోతే, అలాగే ఒకవేళ మరణిస్తే, పాపిగానే ఒకవేళ మరణిస్తే, తర్వాత దేవుని దృష్టిలో ద్రోషిగా శిక్ష అనుభవించే పరిస్థితి కలిగి ఉంటాడనేదే బైబిల్ చెప్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా దాని శిక్ష అనుభవించక తప్పదు. భూమి మీద మనం ఏమైనా తప్పులు చేస్తుంటుంటే మన ప్రభుత్వాలు మనం శిక్షిస్తాయి. కాబట్టి ప్రభుత్వాలే మనం తప్పులు చేస్తున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు, మనం చేసిన తప్పులు లేదా దైవికమైన కోణంలో మనం ఆలోచిస్తే పాపాలంటే వేరే ఏమీ కాదు, తప్పులే. మనుషులైతే తప్పులు అంటారు, దేవుడైతే దాన్ని పాపం అన్నాడు. అయితే దైవ గ్రంథం అయితే పాపం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దీని వలన మనిషి తన నిత్యత్వాన్ని, దేవుడి రాజ్యాన్ని పొందకుండా నరకానికి జారిపోతున్నాడని చెప్పేదే బైబిల్ ముఖ్య ఉద్దేశం ఇదే. బైబిల్ ఎప్పుడు ప్రకటించినా మరి ఇదే ధోరణిలో ప్రకటించడం మనం చూస్తాం. కానీ ఈ బైబిల్ చెప్తుంటే చాలామంది ఏమన్నా తెలిసంటే బైబిల్ని చాలా విచిత్రంగా చూస్తూ, బైబిల్ మీద చాలా విచిత్రంగా నోరు పారేసుకుంటూ, వీళ్ళు విచిత్రమైన జీవుల కింద చూస్తున్నట్టుగా చూస్తుంటారు. కొంతమంది కూడా సినిమాలు తీశారు, షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రిస్టియానిటీని విమర్శించారు. మేము పాపులు కాదు, మీ దేవుడు వద్దు. అదేమన్నా తెలుసా, మేము ఏమన్నా పాపులమా? పాపుల దేవుడు మాకొద్దు అని అన్నారు. అంటే వెటకారం అన్నమాట. యేసుప్రభువు అట పాపుల దేవుడు అట, పాపులు ప్రేమించడానికి వచ్చాడు కదండి, పాపక్షమాపణ ఇస్తున్నాడు కదండి, మాకు పాపానికి క్షమాపణ అవసరం లేదు, మేము పాపులు కాదు, పాపుల దేవుడు మాకొద్దు. అంటే మనిషి పాపం చేయట్లేదా? బైబిల్ చెప్తుంది. బైబిల్ తప్పు చెప్తుందా? మనిషి పాపని, ఆ పాపానికి క్షమాపణ ఉండాలని యేసుప్రభువు వారు చెప్పి ఆయన సిలువలో మరణించారంటే మరి ఆయన ఉద్దేశం తప్పు అవుతుందా? అంటే ఎలా ఉందంటే బైబిల్ తప్పు పట్టాలనే ఉద్దేశంతో నక్కట ద్రాక్ష పుల్ల అందకట ఏముందట, పుల్లన ఉందట. అలా దీన్ని నమ్మడం ఇష్టం లేక ఇలా అంటున్నారంతే. కానీ నిజానికి నేను పాపిని కాదని అని ఎవరైనా చెప్పగలరా? నేను తప్పు చేయలేదని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. నిజంగా గుడ్ల మీద చేసుకుని నేను ఏ తప్పు చేయలేదండి అని చెప్పానండి ఎవరైనా? చెప్పలేరు. కానీ ఒక విషయం చెప్తాను, బైబిల్ చెప్తే ఎలా అంటున్నారు కదా. అయితే మాకు ఒక కవి తెలుసు, ఆయనే వేమన. వేమన అంటే పరిశుద్ధుడు అని అనుకోకుండా మహాపాపి. తెలుసా మీకు? పెద్ద వ్యభిచారి, ఘోరమైన పాపి. చివరికి జీవితం మీద విసుగొచ్చి, ఆ కథ అంతా తెలిసిన వాళ్ళకి తెలుసు. విసుగొచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వస్త్రాన్ని బహిష్కరించి ఒక గోచి లాంటివి పెట్టుకుని ఏవో కవిత్వాలు రాశాడని చెప్పేసి మనం చెప్తుంటారు. ఆ పద్యాలు కూడా వేమన పద్యాలు, సుమతి శతకాలను ఉంటాయి కదండి, అవన్నీ చిన్న బుక్కులాగా, ఏదో టేబుల్స్ బుక్ లాగా, ఎక్కాల పుస్తకంలాగా చిన్న పుస్తకాలు ఉంటాయి. అవన్నీ చదువుతారు, టీచర్స్ కూడా చదివిస్తారు. అందులో ఒక పద్యం ఉంది, తప్పులెల్లు వారు
తండోపతండంబు లూరు జనులకెల్ల నుండు తప్పు. తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగురు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం తప్ప రైట. మేము పాపులు కాదన్న వాళ్ళు ఎవరైనా మరి ఈ పద్యాన్ని చదివారా లేదా? ఈ పద్యాన్ని ఎవరు ఒప్పుకున్నారా లేదా? వేమన్న పద్యాలు అని చెప్పేసి ఇవన్నీ చదివారా లేదా అంటే ఖచ్చితంగా అందరూ చదివారు, ఇవన్నీ ఇష్టపడ్డారు. వేమన్న కరెక్ట్గా రాశాడు, వేమన్న సత్యమే చెప్పాడు అనేది అందరి ఉద్దేశం. చిన్నప్పుడు అందరిని బట్టి పట్టించేవారు టీచర్స్ అందరూ కూడా. మరి వేమన్న చెప్పితే రైట్ అయినప్పుడు బైబిల్ చెప్పితే ఎందుకు తప్పైంది? నిజంగా వేమన చెప్పాడే తప్ప దానికి పరిష్కారం చెప్పలేదు. పరిష్కారం చెప్పని వాడు చెప్పింది వల్లించామే కానీ మరి పరిష్కారం చెప్పిన యేసుప్రభు వారిని ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? కాబట్టి ఒకసారి ఆలోచించండి. మన మనుషులు మృగాలం కాదు, మన బొరలేని వాళ్ళం కాదు. మనకు ఆలోచన ఉంది, విచక్షణ ఉంది. ఎవడు పడితే అది ఏది చెప్తే ఏ విషబీజం మనలో నూరిపోస్తే విదేశీ మతమనో మరొకటో మన దేవుడు కాదు మరో కులం వాళ్ళ దేవుడనో ఏవో ఉద్దేశాలు నూరిపోసిస్తే అదే భావంతో ఆయన్ని దూరం పెట్టడం అనేది మాత్రం చాలా 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 దురదృష్టం. అందరూ చేసుకునే దురదృష్టం. ఎందుకంటే ఆయన బోధనలో మంచి కనపడుతుంది, ఆయన బోధనలో జ్ఞానం కనపడుతుంది. ఆయన బోధనలు ఎవరు తప్పు పడలేరు. ఆయన బోధనలు చాలామంది వాడారు. వేమన్న గారు ఎప్పుడు వాడండి అంటే 14-15 శతాబ్దాలు వాడు. అంటే మీరు ఒక 500 వెనక్కి వెళ్తే వేమన్న అప్పుడు పుట్టాడు. కానీ యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పాడు? ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే 1వ శతాబ్దం. అంటే వేమన్న గారి కంటే 1500 సంవత్సరాలకు ముందు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వేమన్న గారు కూడా యేసుప్రభు వారు చెప్పిన దాన్ని బైబిల్ చెప్పిన దాన్ని చెప్పాడా లేదా సొంతాన్ని చెప్పాడా అనేది ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఏం చెప్పినప్పటికీ కానీ ఆయన చెప్పింది ఏంటంటే తప్పులు అనేవారు తండోపతండములు. చూడండి, బైబిల్ ఒక్కటే మనిషి పాపని చెప్పట్లేదు. ఒక విషయం చెప్పమంటారా? మేము పాపులు కాదు, పాపులు దేవుడు మాకు వద్దంటన్నా వాళ్ళు ఒక విషయాన్ని ఆలోచించాలి. బైబిల్ మనిషిని పాపని చెడ్డవాడిని చేస్తుందని అనుకుంటున్నారు చూసారా? చాలా కుంచిత భావంతో ఆలోచిస్తున్నారు చూసారా? స్వార్థంగా ఆలోచిస్తున్నారు చూసారా? వాళ్ళందరికీ నాకు సూటు ప్రశ్న ఏంటంటే తప్పులు మీరు ఎప్పుడైనా విన్నారా లేదా? ఒకసారి చెప్పండి. మీరు ఎవరినైనా తప్పు పట్టుకున్నారా, తప్పు పట్టుకోలేదా? ప్రతిరోజు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీ చెప్పుకోవడమే. అది ఎలా అంట, అది ఎలా చేసిందంట, అది ఎలా చేస్తుందంట. మరి దీన్ని ఏమంటారండి? తప్పులు అనడం కదా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఫలానా వాడు తప్పు చేస్తున్నారని అంటున్నావు లేదా? అంటే తప్పు నీకు ఇష్టమా? తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకనే మనం ఏం చేస్తాం అనుకుంటున్నాం? తప్పు చేశాడు అని అంటాం. పోయి చేశాడు అని అంటాం కదా. మనం చేయనట్టు, ఎవరో చేయనట్టు, లేదా వీళ్ళకి ఇష్టమైనట్టు కానట్టు, వాళ్ళే చేసినట్టు మాట్లాడతారు. కానీ నిజానికి మాత్రం అందరికీ తప్పులు ఉంటాయట. ఆ వేమన్న గారి పచ్చిపడ్డది. లూర్వి జనులకెల్ల నుండి తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగరు. కానీ ఇక్కడ తప్పు లేని వారు తండోపతండములు. బైబిల్ ఒక్కటే కదా తప్పు పట్టడం. అసలు మనిషి తప్పు చేస్తున్నాడని చెప్పాలి అంటే తప్పు చేయనివాడు మాట్లాడాలి. కానీ తప్పు చేసేవాడు ఏం చేస్తాడంటే అందరూ చెప్పుకునే వాళ్ళ తప్పులు లేదా దొరికిన వాడి తప్పులు మాత్రమే మాట్లాడతారు. కానీ
పెద్ద పాపి, పెద్ద దోషి ఎవరంటే ఏ మనిషికి ఆ మనిషికి వాడు ఎన్ని తప్పులు చేస్తున్నాడో, ఎలాంటి తప్పులు చేస్తున్నాడో ఏ మనిషికి ఆ మనిషికి తెలిసినంతగా మరో మనిషికి తెలియదు. ఇది వాస్తవం. కానీ అయినా కానీ ఎవరో తప్పు చేస్తే వాడు దొరికితే వాడి గురించి బయటకు వస్తే వాడి గురించి తెగ చెప్పేసుకుంటూ ఉంటారు. చెప్పేసుకున్న వాళ్ళందరూ మీ మంచి వాళ్ళు ఉన్నట్టుగా. కాబట్టి లూర్వి జనులకి వెళ్ళనుండు తప్పు లేని వారు తమ తప్పులు ఎరగరు. అంటే విశ్వదాభిరామ వినురవేమ. అంటే విశ్వదాభిరామని ఆయన ఎవరనుకుంటున్నారు? వేమన శిష్యుడు. ఓ రామ విను వేమని చెప్తున్నాడు అన్నాడు. కానీ వాస్తవానికి కింద మాట కొంచెం తప్పుగా అనిపించింది నాకు. ఎందుకంటే తప్పు లేని వారు తమ తప్పులు ఎరగరంటే అతను ఏ ఉద్దేశంలో అన్నాడు మనకు తెలియదు, కానీ అసలు గ్రహించలేదు. తాత్పర్యం అని చెప్పి ఏమిచ్చారో తెలుసా? లోకంలోని ఆచారం ఏమిటంటే ప్రతివారు ఎదుటి వ్యక్తిలో ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని ఎంచుతారు, కానీ తమలోని తప్పులను మాత్రం తెలుసుకోలేరా, గ్రహించలేరు, గుర్తించలేరు. ఇది మాత్రం తప్పుగా ఉంది. భావం మాత్రం తప్పుగా ఉంది. ఎందుకు మన తప్పులు మనం గుర్తించలేము? మన తప్పులు మనకు తెలియవా? తెలుసు, కానీ దాచుకుంటాం. మనం ఒప్పుకోం. అవసరం అయితే తప్పును కప్పుపుచ్చుకుని తప్పు చేయలేదు అన్నట్టుగా నటిస్తాడు మనిషి. తెలియక కాదు. అబద్ధం ఆడినా, దొంగతనం చేసిన, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు దొంగతనం చేసి ఉంటారు? పక్కింటి వాళ్ళు ఏమైనా జాంపళ్ళు ఉన్నాయనుకోండి, కోసుంటారా? దొంగతనమేనా కాదా? దొంగతనమే. అది పెద్ద దొంగతనం ఏంటి అని అనుకుంటారు. అదే మీ జాంకాయ ఎవరైనా కోసిస్తాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఆ కోసినాడు పెద్ద దొంగతనం చేసినట్టు. ఎవరు రాను ఎందుకు వచ్చేస్తున్నాయి, అక్కడ వచ్చేస్తున్నా అంటారు. కానీ ఇప్పుడు ఆ జాంకాయకి ఏమైపోయిందని నువ్వు మామూలుగా ఆలోచిస్తారు. కానీ మీ ఇంట్లో జాంకాయ కనుక కోస్తే, మీ ఇంట్లో చీపురు పొల పట్టుకెళ్ళిపోయినా ఒప్పుకోరు. తెలుసా? నీ కదా అడగకుండా తీస్తే అది పెద్ద దొంగతనం. నువ్వు తీస్తే చీపురు పొలకే అంటావు. నువ్వు ఇలా సమర్థించుకుంటావు వాళ్ళ దృష్టిలో. నువ్వు అలా ఉంటుంది. సో కాబట్టి ఇది భావం. అంటే తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగరు అని అన్నాకంటే ఒప్పుకోరు, లేకపోతే ఒప్పుకుని విడిచిపెట్టరు అని అంటే బాగుండేది. అంటే కొంతమంది ఒప్పుకుంటారు కదా, మరి ఒప్పుకుని విడిచిపెట్టాలి. కానీ దీని పరిష్కారం వేమన్న గారు చెప్పలేదు. నాకు తెలిసి వేమన్న ఎప్పుడో మీ అందరూ తెలుసు కదా. వేమన్న పద్యాలు అందరూ చదివిన వాళ్ళే కదా. అందరూ జేజేలు పలికిన వాళ్ళు, అందరూ బట్టి పెట్టిన వాళ్ళే. అయితే మరి యేసుప్రభు ఏమన్నారు తెలుసా? మన తప్పు మాత్రం మనకి ఈజీగా తెలుస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. మీరు తీర్పు తీర్చకండి. అసలు మీరు ఎవరిని తప్పు పట్టడానికి మీకు రైట్స్ లేవు. కానీ బైబిల్ రైట్స్ ఉన్నాయి. తప్పు లేనివారు తండోపదండములు. అంటే ప్రపంచంలో ఒక్కొక్కడు తప్పు ఒక్కొక్కడు ఎదుగుతున్నాడు. ప్రతి ఒక్కరిని దోషిగానే నిలబెడతాడు ప్రతి మనిషి. వాడు చెప్పాడండి, వాడు ఇలా అన్నాడండి, ఇలా మాట్లాడుతున్నాడండి, అది ఇలాంటిదండి అని మాట్లాడతారు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళే. కాబట్టి ఏ మనిషి అయినా ఒకరు తప్పు పెంచడానికి మనిషి సరిపోడు, కానీ దేవుడు సరిపోతాడా? ఖచ్చితంగా సరిపోతాడు. కాబట్టి నువ్వు తప్పు పెంచడం కరెక్ట్ కాదేమో, కానీ దేవుడు ఎంచడం మాత్రం, దేవుడు చెప్పడం మాత్రం కరెక్ట్. కాబట్టి బైబిల్ చెప్పకూడదని అనడం ఎంతవరకు న్యాయం? బైబిల్ చెప్పాలి. చెప్పకపోతే మన తప్పేంటో మనకు తెలియదు, మన పాపం ఏంటో మనకు తెలియదు, దాని పర్యవసానం ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకనే ఈ రోజున ప్రపంచం ఎందుకు అస్తవ్యస్తంగా ఉంది అంటే కారణం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీ పాపాలే. ఎందుకు రోగాలు పెరిగిపోతున్నాయి? ఎందుకు మనిషి ఆయువు ప్రమాణం తగ్గిపోయింది? భయంకరమైన రోగాలు, విపత్తులు ఎందుకు వస్తున్నాయంటే ఒకప్పటికంటే రికార్డు భూకంపం, లేదా పెద్ద తుఫాను, తెగులు పెద్దది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే
రికార్డు సృష్టించేంతగా ఎందుకు వస్తున్నాయంటే దాని కారణం మన పాపాలే. మత్తయి సువార్త 7వ వచనం. ఇవన్నీ ఏంటనుకున్నారు? జస్ట్ శాంపుల్, హెచ్చరికలు. హత్య చేసిన వాడిని అన్ని జైలు తీసుకెళ్ళిపోరు, పిఎస్లో పెడతారు, అంటే పోలీస్ స్టేషన్లో వాడిని తీసుకెళ్తారు. ముందు రూమ్ ఉంటుంది, ఒక చిన్న జైలు గది ఉంటుంది, అక్కడ పెడతారు. ఎప్పుడైతే మళ్ళీ కోర్టు సమయం వస్తుందో అప్పుడు కోర్టు తీసుకెళ్తారు. ఫస్ట్ సబ్ జైల్లో అందాక హీరింగ్ జరిగేంత వరకు, వాడి నేరం నిరూపణ అయ్యేంత వరకు సబ్ జైలు, తర్వాత సెంట్రల్ జైలు. అంటే జస్ట్ ఇవన్నీ కూడా మనకు జరుగుతున్న విపత్తులు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, ఇవన్నీ మన పాపాలకి ఒక హెచ్చరికలు మాత్రం, శాంపిల్. తర్వాత సెంట్రల్ జైలు అనమాట, ఇక స్టాండర్డ్ అనమాట. మన వాళ్ళు ఎలాంటి జైలు పెట్టేవారంటే తప్పులు చేసేవాళ్ళకి అండమాన్ జైలు అని ఉండేది, అండమాన్ నికోబార్ దీవుల్లో. ఆ జైలు ఎందుకు అనుకుంటున్నారు? యావజ్జీవ కారాగార శిక్ష చేసినోడు తప్పించుకోకుండా ఉండడానికి దీవులో పెట్టారు. ఆ దీవు అంటే ఏంటి? చుట్టూ సముద్రం. వాడు ఎక్కడ తప్పించుకుంటాడు? అంటే మనిషి ఎందుకు అలా ఆలోచన ఇచ్చాడంటే, యావజ్జీవ కారాగార శిక్ష అంటే వాడికి ఖచ్చితంగా అమలై తీరాల్సిందే. కాబట్టి తప్పు చేసేవాళ్ళు మనమే, శిక్షలు వేసుకునే వాళ్ళు మనమే, కాబట్టి మనం మార్చేసుకున్నాం, చట్టాలు మార్చేసుకుంటారు. చూడండి, సామాన్యులకు ఒక న్యాయం. ఉద్యోగస్తుడు అన్నాడు అనుకోండి, మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళారు అనుకుందాం, సెలెక్ట్ అయ్యారు, మీకు పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే మీకు జాబ్ ఇవ్వరు. కానీ అదే రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి క్రిమినల్ కేసులు కూడా ఉండొచ్చు. ఎందుకు? సామాన్యమైన ప్రభుత్వ ఉద్యోగం చేసే గుమస్తా దగ్గర నుంచి ఎవరికైనా క్రిమినల్ కేసు ఉండకూడదట. చట్టసభలో కూర్చునేవాడికి మాత్రం క్రిమినల్ అయినా పర్వాలేదు, అందులో 10, 20 సంఖ్యలు ఉంటాయి. చట్టం చేసేదే వాళ్ళే కదా, అందుకని మార్చుకున్నారు. అందుకనే మనుషుల చట్టాలు ఇలాగే ఉంటాయి, దేవుని చట్టం మాత్రం మార్పు లేనిది, మారదు అసలు. ఒక్కసారి రాశాడంటే ఖచ్చితంగా అది మారదు, అది బైబిల్ చట్టమే. చూడు, మత్తయి సువార్త కొద్దిగా మనం ఆలోచిద్దాం. బైబిల్ మన పాపం మనకు తెలిసేంతందో తెలియదంటుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పున 3వ వచనం చదువుతాం. నీ కంటిలోనున్న దూలముని ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసు చూచుట ఎలా? అంటే తప్పులు వినేవాడు దండుపు కదండి. అంటే ఎదుటోడి కంట్లో నలుసు పడ్డది అనుకోండి, మనకు కనిపిస్తుందా కనిపించదా? కనిపించదు, సరిగా కనిపించదు. కష్టపడి చూస్తే, వాడు కన్ను రెప్పేయకుండా ఉంటే జాగ్రత్తగా చూస్తీయగలరు. కానీ కంట్లో పడ్డవాడికి ఎలా ఉంటుంది? కంట్లో నలుసు ఉన్నవాడికి ఎలా ఉంటుంది? కంట్లో నలుసు ఉన్నట్టు ఉండదు. కంట్లో ఏముంటుంది తెలుసా? పెద్ద ఏదో దూలం ఉన్నట్టు, రాయి ఉన్నట్టు కక్కర్లాడేస్తుంది. బాబాయ్ కళ్ళు ముయ్యలేకపోతున్నాను బాబాయ్, గింజిపోతాం. అందుకే యేసుప్రభు ఏమన్నారంటే, అంటే మనకి కంట్లో చిన్న నలకైనా మనం భరించలేము, కానీ అదే పాపం అయితే, పాపం కూడా అలాంటిదే, మనకు మంచిది కాదు. కానీ ఇక్కడ పడ్డ నలకేంటంటే వెంటనే మనకు రియాక్షన్ ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. దీనికి రియాక్షన్ మనం అర్థం చేసుకోవట్లేదు, దాని గురించి వింటలేదు, అసలు ఆలోచించట్లేదు. నా పాపానికి ఏమైనా జరుగుతుందా, నా తప్పుకి ఏమైనా జరుగుతుందా, దేవుడు ఏమైనా చేస్తున్నాడా, చేయట్లేదా అని ఆలోచన లేదు దైవికమైన పాలనలో. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, నీ ఎదుటి వారి కంటులో ఉన్న నలుసుని ఎంచక నీ కంటులో ఉన్న దూలాన్ని తీసేయి. నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేస్తే ఎదుటివాడి కంట్లో నలుసు తీయడానికి సులువు అవుతుంది. కాబట్టి మన పాపాలు మనకి ఎలా ఉంటాయి అనుకుంటారు? ఎక్కువ. ఎదుటోడి గురించి చెప్పమంటే మనం ఏం చెప్పగలం? 1-2 చెప్పగలం. మన గురించి చెప్పమంటే చాలా చెప్పగలం. కానీ మన గురించి ఎప్పుడైనా మన గురించి చెప్పుకుంటాం మనం?
చెప్పుకో, దాచుకుంటాం, కప్పుకుంటాం. ఆదాం గారు అదే చేశారు. తన రొమ్ములో ఏం చేశాడంటే తన పాపాన్ని దాచుకున్నాడని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి పాపాలు మనకు తెలుసు, మన పాపం మనకు తెలుసు, కానీ దాన్ని పాపంగా మనం ఆలోచించకుండా దాచుకుంటూ నీతిమంతుడిగా మంచివాడిగా మనం చలామణి అయిపోవాలని అనుకుంటున్నాం. కానీ బైబిల్ అయితే ఏముందంటే తెలుసు, 100 జనులకెల్లా 100 తప్పు అన్నాడు అతను. కానీ బైబిల్ అయితే ఏముంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి వేమన్న కంటే ముందు, వేమన్న కంటే స్ట్రాంగ్గా అర్థమయ్యేలా చెప్పింది బైబిల్. కానీ బైబిల్ చెప్తేనేమో ఇది మతం అన్నారు, వేమన్న చెప్తేనేమో జ్ఞానం అన్నారు. విరక్తి, జీవితంలో అన్ని అనుభవించేసి మోసపోయి చివరికి విరక్తి చెంది చెప్పాడని ఆయనే చెప్పాడు, అరకొరగా చెప్పాడు. దానికి పరిష్కారం ఇది. బైబిల్ అయితే ఏం చేస్తుందో తెలుసండి, ఒక చక్కని పరిష్కారం. అది మానసికంగా మన మనస్సు కూడా ఆ పరిష్కారం వచ్చి పాపం చేయకూడదనే స్థితికి మనల్ని తీసుకెళ్లే పరిష్కారాన్ని బైబిల్ చూపించింది. అసలు ప్రపంచంలో అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం ఏంటంటే కరోనా అని, మరొకటని ఇటు చూసిన లంచగొండి, ఇవన్నీ దానికి కారణం మనిషి పాపాలే. మన వాళ్ళు ఏమంటారు తెలుసండి, మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, పోలీసు ఉద్యోగం, ఏమంటారు తెలుసా, అంటే మంచి ఉద్యోగం నేను ఎందుకన్నానంటే మంచి ఉద్యోగం వచ్చిందంటారు. ఎందుకంటే బాగా లంచాలు దొరికితే, బాగా లంచాలు వచ్చే ఉద్యోగాన్ని ఏమంటారు అనుకుంటారు, అందరినీ మంచి ఉద్యోగాలు అంటారు. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వ అధికారుల్లో చాలా మంది లంచగొండులో యథార్థవంతులు అని మనం ఆలోచిస్తే అసలు ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మనకు అవసరమైన అన్ని విధానాలు కూడా ఎలా ఉన్నాయనుకున్నాము, లంచంతో నిండిపోయాయి. అందులో న్యాయ వ్యవస్థ అయినా కానివ్వండి, రక్షణ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కానివ్వండి, అలాగే వైద్య వ్యవస్థ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు, వాళ్ళు కూడా డబ్బులు తీసుకోకుండా వదలరు. ఎలా పీకుతారో మనందరికీ తెలిసిన విషయం. పోనీ ప్రైవేట్ హాస్పిటల్ ఏమైనా బాగా చేస్తారంటే, అక్కడికి వెళ్తే ఆపరేషన్ పడకపోయినా ఆపరేషన్ అంటారు. ముందు వాడు ఏం చోట ఇలా చూస్తాడు, మొత్తం వాడు హాస్పిటల్లో ఎన్ని మిషన్లు అయితే ఉన్నాయో టెస్టులు అవన్నీ చేసుకుని చూడట్లేదు. మొత్తం అయిపోద్ది. దోపిడీ కదా, అంత మోసం జరుగుతుందా లేదంటారా? ఖచ్చితంగా ముమ్మాటికి జరుగుతుంది. కారణం మనిషి అలా మారిపోయాడు. అంటే ఇప్పుడు ఎలా ఉందనుకుంటారు వ్యవస్థ, అందరూ వీడు దొంగ కాదు, వాడి దొంగ కాదు అనడానికి ఏమి లేదు. అందరూ ఎవరికి అద్దెని కాడకి వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు, దోచుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. పాల వ్యాపారి నీళ్ళు కలుపుతాడు, కాయగూరల వ్యాపారి వాడికి నచ్చినట్టుగా వాడు మోసం చేస్తాడు. ఈ మధ్యన ఏం చేస్తారో తెలిసి మీకు, ఉల్లిపాయలు అనుకోండి, ముందే చూసేసి 4 కేజీలు 5 కేజీలు 100 రూపాయలు అన్నాడు. ఇంక ఏరుకునే ఛాన్స్ ఉండదు. పట్టుకెళ్ళి కూడా ఇంక అన్నీ అమ్ముడైపోతాయి. ఒక్కొక్కడు ఒక రకంగా మోసం ఉంటుంది వ్యాపార టెక్నిక్. సో కాబట్టి అందరినీ మోసం చేస్తున్నారు. దానికోసం బైబిల్ ఏం చెప్తుంది అనుకుంటారు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటి, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది, పేరేమో న్యాయ వ్యవస్థ. అక్కడ ఏం జరుగుతుందంటే
అన్యాయం జరుగుతుందట. నిజంగా న్యాయ వ్యవస్థలో ఎంత లంచం ఉందంటే చాలా లంచగొడితనం ఉంది. లాయర్లు ఉంటారు, ఇప్పుడు న్యాయవాది, వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు, మనం ఏదైనా కేసుకి వెళ్ళాం అనుకోండి, చాలా లేనిపోయి ఏవో రాస్తారు, ఇలా చెప్పండి అలా చెప్పండి అని కవర్ చేస్తారు. లేదా పలానా వాళ్ళకి లంచం ఇవ్వండి, దాన్ని ఇలా చేస్తారు, దాన్ని ఇలా చేస్తారు అని చెప్తారు. అసలు ప్రతి వ్యవస్థలోనూ లంచగొండితనం ఉంది. కానీ న్యాయ వ్యవస్థ అనుకున్న దగ్గర కూడా ఏముందనుకుంటారు, అన్యాయమే ఉంది. కానీ ఎందుకు ఉందో ఇక్కడ చెప్తున్నాడు. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి అధికారం దేవుని వల్లనే కలిగి ఉన్న, ఏ అధికారమైనా దేవుని వల్లనే కలిగింది. సీక్రెట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఫలానా వాళ్ళ వలన, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రి, ఎమ్మెల్యే ఫలానా వాళ్ళ వలన, లేదా కలెక్టర్, ఎంఆర్ఓ, ఎన్ని క్యాడర్స్ ఉన్నాయో వాళ్ళు ఫలానా 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 అవ్వాలంటే దాని వెనకాల దేవుని సెలవు ఉండాలన్నమాట. మరి ఎందుకు వీళ్ళందరూ ఎందుకు అన్యాయం? ఇప్పుడు మనం ఆలోచిస్తుంటుంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ మంచివాళ్ళ, న్యాయస్తుల, అన్యాయస్తులు అంటే వాళ్ళ చరిత్ర మనం చూస్తే వాళ్ళు ఇన్ని హత్యలు చేశారను, ఇన్ని కబ్జాలు చేశారను చెప్తారండి. హత్య అనేది ఏమి చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. కానీ వాళ్ళు ఎవరంటే మనందరికీ ఒక ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గానికి, లేదా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఏదైనా కొన్ని ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే కోర్టులు ఉంటాయి, అక్కడ కూడా జడ్జిలు కూడా లంచగొండులు. అంటే ఇవన్నీ కూడా మనం పేపర్లోనే చూస్తున్నాం. పలానా వాళ్ళు ఇలా లంచం తీసుకున్నారు, పలానా వాళ్ళు ఇలా దొరికారు అని చెప్తున్నారు. ఎంతో మంది ఇప్పుడు పట్టుకుంటున్నారు కదండి. సో ఎందుకు విమర్శ స్థానంలో కూడా అన్యాయం జరుగుతుంది అని అంటే, వాడు తప్పు, మనం ఎక్కడికైనా వెళ్ళి లంచం ఇవ్వాల్సి వస్తే, ఎక్కడికైనా వెళ్ళి మనకు వాడు తప్పు చేస్తే అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నేను వాడు తప్పు చేస్తున్నాడు, వాడు అన్యాయం చేస్తున్నాడు అని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు ఎవరికైనా అన్యాయం చేసావా లేదా అనేది ఆలోచించుకోవాలనే ఉద్దేశంతోనే దేవుడు అన్ని వ్యవస్థల్లో ఎవడున్నా పర్లేదు అనుకున్నాడు, ఎలాంటి వాడున్నా పర్లేదని అనుకున్నాడు. మన పాపం మనకి ఎప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ పాపాన్ని ఎప్పుడు ఏదో ఒక విధంగా మనం ఆలోచించలే కానీ మనం ఇచ్చుతాం, లేదా మాట్లాడుకుంటాం, లేదా ఆ పాప పరివాసం, ఎవడైనా తప్పు చేస్తుంటే, అన్యాయం చేస్తుంటుంటే దాని పరివాసాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఎంతో బాధపడిపోతాం. వాడు ఏంటి నాకు ఇలా అన్యాయం చేస్తున్నాడు, లంచం తీసుకుంటున్నాడు, లేదా నాకు చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు, న్యాయం ఎందుకు చేయట్లేదు అని మనం ఆలోచిస్తాం. కానీ అప్పుడే ఆలోచించాలి, వాడు నాకు తప్పు చేస్తుంటుంటే నేను ఇంత ఇబ్బంది పడుతున్నానే, నేను ఎవరి దగ్గరైనా తప్పు చేశానా లేదా అనేది మనం ఆలోచించాలి. ఈ శుక్రవారు ఒక ఉపమానం చెప్పారు. ఎవరో తెలుసా? ఒకటండి 100 మనుగులు అచ్చున్నాడట. అచ్చుంటే అవన్నీ ఏం చేశాడంటే క్షమించాడట. కానీ ఇతనికి 50 మనుగులు అచ్చున్న వాడిని ఏం చేయలేదట, వీడు క్షమించలేదట. నువ్వు నన్ను వేడుకుంటే క్షమించాను, మరి నిన్ను వాడు వేడుకుంటున్నప్పుడు నువ్వు క్షమించాలి కదా అని అన్నాడు. కాబట్టి బైబిల్ నువ్వు ఎదుటి వ్యక్తిలో ఎలా ఆలోచిస్తున్నావు, ఎదుటి వ్యక్తి నీకు అన్యాయం చేసినప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎదుటి వ్యక్తి మరొక వ్యక్తికి నువ్వేం చేస్తున్నావు అనే ఇలా నిన్ను ఎప్పుడు కూడా, మనిషిని ఎప్పుడు కూడా మనిషిలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపుతుంది. కానీ సమాజంలో కూడా అలాగే జరుగుతున్నాయి. జరిగేదాని వెనకాల ఉన్న ఇప్పుడున్న ప్రపంచంలో మనుషులు ఎంత అన్యాయస్తులుగా ఉండడం వెనకాల దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం వెనకాల మనం ఏమనుకున్నాం, మనకేమైనా అదే జరిగితే ఏమంటారు తెలుసా? ఉన్నావా అసలు, ఉన్నామంటారు. అదొక సినిమా పాట చూస్తూ ఊరుకున్నావా? అసలు ప్రపంచం దేవుడు లేడండి. దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు నాకు ఏమీ చేయలేదండి, ఎంత అన్యాయం చేశాడు, నాకు ఎంత అన్యాయం జరిగింది. కానీ మనం దేవుడికి చేసిన, నువ్వు దేవుడికి చేసిన
మనిషి ఆలోచించట్లేదు. కానీ ఆలోచించాలని, మనకు గుర్తు చేయాలనే దేవుడు ఏం చేస్తాడు అనుకున్నారు? విమర్శ స్థానమున అన్యాయం జరుగుతా నేను చూస్తున్నాం. కానీ ప్రతిదానికి టైం ఉంటుంది. కానీ ఏంటంటే అందరూ మృగాలు లాంటి వాళ్ళే. వాడు పెద్ద పులి అయితే నువ్వు చిన్న పులి, లేదా వాడి పులి అయితే నువ్వెవరువే? నక్కవే. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు అనుకున్నారు? మృగాలే. ఒకడైతే సోషల్ మీడియాలో ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగినప్పుడు వాడు పోస్ట్ పెట్టాడు, అన్యాయంగా చేశారని. కానీ వాడే ఏం చేశాడు అనుకుంటున్నారు? వాడు చేయబోవాలి, ఇరిగిపోయింది. అలాంటి వాడు కూడా వీడియో చేశాడంటే ఒక చిన్న అమ్మాయిని ఒక గ్రూప్ రేప్ చేసిన వాళ్ళు వాడు అవ్వడం. సరే, అంటే అందరూ ఏంటంటే మృగాలు, పైకే మనుషులు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే నరులు తాము మృగములు వంటి వారని. చదవండి. కాగా 18వ వచనం, 3:18వ వచనం. కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగ జరుగుతున్నదని అనుకుంటుంది. ఎందుకు? విమర్శ స్థానమున అన్యాయం జరిగే విధానం ఉంది. లేదా దుర్మార్గులు ఎందుకు న్యాయం వెళ్తున్నారు, అధికారులుగా ఉంటున్నారు అని అంటే ఏమీ లేదండి. కాగా తాము మృగములు వంటి వారని. వాడు పెద్ద మృగం నీకు అన్యాయం చేస్తే వాడు అన్యాయం చేసాడని నువ్వు మాట్లాడతావు కదా. నువ్వు ఇంకొంచెం చిన్న మృగం ఉంటుంది కదా నీ దగ్గర, చిన్నది ఏదో జంతువు ఉంటుంది కదా, దాన్ని నువ్వేం చేస్తావు అంటే దానికి నువ్వు అన్యాయం చేస్తావు. అందుకని బైబిల్ ఏమంటుంది అనుకుంటారు? కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగూ జరుగుచున్నదని అనుకుంటివి. అందుకే చేస్తున్నాడట దేవుడు, అందుకనే ఉంచుతున్నాడట, అందుకనే వ్యవస్థలన్నీ ఇలా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఎలా మృగావో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు మారావనుకో, నువ్వు మారితే నిన్ను కాపాడవలసింది ఎవరి బాధ్యత? దేవునిది. నీకు ఏ అన్యాయం జరగకుండా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తెల్లదు. తెలుసా మీకు సంగతి? దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు అన్యాయం చేసేవాడు ఎవడు చేయగలడు అని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి మన పాపాన్ని మనకి గుర్తు చేయడానికి దేవుడు ఇలాంటి న్యాయం ఉండవలసిన స్థానంలో, లేదా దుర్మార్గులు రాజ్యం వేలే పరిస్థితి అందుకే ఉంది. కాబట్టి అంటే అందరూ పాపలే కాబట్టి అందుకని ఇలా ఉన్నారు. అయితే బైబిల్ ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించింది. అసలు ఒక క్రమం, ఒక పద్ధతిగా దేవుడు ఈ ప్రకృతి ఉండాలనుకున్నాడు. కానీ ప్రకృతిలో క్రమమే తగ్గిపోయింది. క్రమం ఎలా తగ్గిపోయింది అంటే చెప్తున్నాడు ఏమంటే మీ దోషాలే, మీ పాపాలే. మన పాపాలు ఎలాంటి అనుకుంటున్నారు? క్రమాన్ని తప్పిస్తాయి. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండుటకు, మీకు మంచి జరగకుండుటకు మీ పాపములే కారణం. దేవుడు అంటే మనకంత సక్రమంగా జరగడానికి ప్రతిదానికి ఏంటి అనుకుంటాము? ఒక క్రమం, ఒక పద్ధతి, కాలాలు క్రమం. సీజనల్గా ఫ్రూట్స్, ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో ఫ్రూట్స్ తింటే మనకు ఆరోగ్యం, కాబట్టి తినండి ఎప్పుడు అంటారు. అలాగే ఇప్పుడు ఒక విధంగా మీరు దోషాల క్రమం ఎలా తప్పించడం అంటే మనకి దేవుడు ఊపిరితిత్తులు పెట్టాడు కదండి. మన లోపల ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులు చేసే పని ఏంటంటే నువ్వు సహజంగా గాలి తీసుకున్నావు అనుకున్నావు, గాలిలో ఎంతో కొంత ధూళి ఏదో ఒకటి పాడై ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. మంచి గాలి తీసుకుంటుంది, చెడు గాలి నాది ఏం చేస్తుంది? బయటకు వదిలేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుడేమో ఒక క్రమం పెట్టాడు, అనుకోకుండా నీ దాంట్లోకి వస్తే చెడి అది బయటకు వచ్చేయాలి. నువ్వేం చేస్తున్నావంటే నువ్వెంత దోషం చేస్తున్నావంటే సిగరెట్ కొనుక్కుని, అంటే చెడ్డగా లేదు, నష్టం చేసింది, ఊపిరితిత్తుల్ని పాడు చేసింది. కొనుక్కుని మనం ఏం చేస్తున్నామంటే లోపల పంపించేస్తుంది. పంపించేది కాకుండా కనీసం ఒక సిగరెట్ కాల్చండి అంటే డాక్టర్ గారు నువ్వు వెళ్ళి పాడైన తర్వాత సిగరెట్ పెట్లు కాల్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది?
ఇక్కడ క్రమం తగ్గిపోద్దా? సహజంగా ఏదైనా చెడ్డగాలు వస్తే బయటికి వెళ్ళిపోయే విధానం పెడితే, నువ్వు కావాలని చెడ్డగాలు పంపిస్తే అక్కడ ఏమైపోతుంది? ఊపిరితిత్తులు ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇప్పుడు మీనా గారి భర్త, ఆయన వచ్చిన జబ్బు ఏంటి అనుకుంటున్నారు? ఊపిరితిత్తులు పాడైపోయాయి. అలాగే మనిషిలో కూడా ఒక క్రమం పెట్టాడు. మనిషి తన శరీరాన్ని సక్రమంగా వాడలేదు అనుకుంటాం. మంచినీళ్ళు తాగలేదు, స్పైసీగా ఫుడ్ తినేస్తున్నాడు, లేదా నాన్ వెజ్ తినేస్తున్నాడు, కిడ్నీకి దెబ్బ. నూనె ఫ్రైలు తినేస్తున్నాడు, హార్ట్కి దెబ్బ, కొవ్వు పెరిగిపోయే అవకాశం. ఏదైనా లిమిట్గా ఉండాలి, ఒక క్రమం ఉండాలి, అతిగా ఉండకూడదు, జాగ్రత్త ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అలాగే ఈ ప్రకృతిలో కూడా దేవుడు ఏం పెట్టాడు అనుకుంటారు? క్రమం పెట్టాడు. దేవుడే దాన్ని సక్రమం చేసే క్రమం పెట్టాడు. కానీ మనిషి దోషం చేసినప్పుడు అది క్రమం తప్పుతుంది. దేవుడు ఏం చేయడం అనుకుంటారు? దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం. ఇప్పుడు ప్రపంచం నానాటికి పాడే. ఇప్పుడు కరోనా వైరస్ ఈ రోజు వచ్చిందా? ఈ రోజు ఉంటుందా? ఎప్పుడు గబ్బిలాలు లేవు. మరి గబ్బిలాల్లో ఆ వైరస్ ఎప్పుడు ఉండదు? ఒక పెద్ద ఏంటండి ఏదో వైరస్ మూలమేది, సార్స్ అనే వైరస్ జాతికి సంబంధించింది. అప్పుడు అంత అపాయం చేయింది. ఇప్పుడు ఎందుకు కరోనాగా ఇంత అపాయం చేస్తుంది? ఏడు వదలట్లేదు. మనమేమో 1 డోసు 2 డోసు అవసరమైతే మోసం 3వ డోసు, ఎన్ని డోసులు వేసుకుంటున్నామా అది ఇంకా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 1000 కేసులు వచ్చేస్తాయి, 18,000 కేసులు వస్తున్నాయట మన ఇండియాలో. నార్మల్గా ఉంటున్నాం, వేసుకుని మనం అలసిపోతున్నాం, మర్చిపోతున్నాం. కానీ అది మాత్రం వదలట్లేదు, వెంటాడుతుంది. కారణం పాపం పెరిగిందంటారా పెరగలేదంటారా? ఒక పెద్ద పాపం ఏంటి తెలుసండి? బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే మనిషి పాపాలు చాలా ఎక్కువ. బైబిల్లో ఇది చెయ్యండి లేదా ఇది చెయ్యొద్దు అని ఉన్నాయి చూసారా? అవన్నీ మనిషి పాపాలే. అలా బైబిల్ చదువుతుంటే చెప్పాలంటే బోల్డ్ పాపాలు. మరి పాపాలన్నిటికి మనిషికి హెచ్చరికలు ఉండాలా వద్దంటారా? క్రమం తప్పిపోద్ది, ప్రకృతి క్రమం తప్పిపోద్ది, ఇంకా మన చేతుల్లో ఏమి ఉండదు. కాబట్టి ఎప్పుడైనా మనం క్రమంగా ఉన్నామా మన జీవితం క్రమంగా ఉంటుంది. మనం క్రమం తప్పామా అక్రమంగా ఉన్నామా మన జీవితం ఏమైపోద్ది అంటే నాశనం అయిపోద్ది. మనకి మేలు కలుపుకుంటుటకు మన పాపములే కారణం. అది కదా దేవుడు చెప్తున్నాడు కదండి, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. దేవుడు ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, ఎప్పుడైనా సరే మన పాపాన్ని ఎప్పుడు కూడా పాపంగా చూపించాలనుకుంటాడు. బైబిల్ అంతా కూడా మనిషి ఏం చేసి పాపం చేస్తున్నాడు, ఎలా పాపం చేస్తున్నాడు, అసలు ఆహారం తిన్నప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా పుచ్చుకుంటే అది మాత్రం బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇచ్చింది ఆయనే. అందరికీ థ్యాంక్స్ చెప్తాం కదండి. మనకు ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చినా లేదా లిఫ్ట్ ఇచ్చినా ఏమంటాం మనం? థ్యాంక్స్. అడిగి ఏమైనా హెల్ప్ చేయగలవా? మళ్ళీ చెయ్యి, ఏదో మంచోళ్ళకి థ్యాంక్స్ అంటాం. కనీసం అదే మొక్క దేవుడికి నువ్వు ఏం చేసేది ఏమి ఊడిపోయేదేమి లేదు. అదే మొక్క థ్యాంక్స్ అంటే కనీసం దేవుడైనా గుర్తుంటాడు. దేవుడు గుర్తుంటే మనిషి ఎలా ఉంటాడు అనుకున్నారు? మనిషికి దేవుడి భయం ఉంటే మనిషి ఎలా ఉంటాడంటే బాగుంటాడు, చెడిపోడు. కానీ అందుకనే కదా దేవుడు ఇన్ని ఆహార పదార్థాలు పెట్టాడు. కానీ మనిషి ఎప్పుడు కూడా ఆహార పదార్థాలు లేకపోతే మనం బ్రతకగలమండి? గాలి లేకపోతే బ్రతకలేము, నీళ్ళు లేకపోతే బ్రతకలేదు. రోజు ఒకటే కూర ఎట్టి తినమన్నారు అనుకోండి, అది కష్టమే. రోజు ఇడ్లీ ఎడితే తినగలరా మీరు? రోజు పూరి ఎట్టారు అనుకున్నారు, రోజు దోశ ఎట్టారు అనుకున్నా, దోశ ఎలా ఉంటుంది తెలుసా మీకు? అట్టికి దానికి పెద్ద తేడా అయినట్టు ఉంటుంది. ఈ అదవ అట్టి ఎందుకు అనిపిస్తుంది? ఆ దోశ తింటే తిన్నట్టు. ఫస్ట్లో తిన్నప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నారు? అబ్బా దోశ అనిపిస్తుంది, ఏ దోశ. కానీ మనకి ఇలా అనిపిస్తుందని ఇన్ని రకాలుగా దేవుడు చేశాడని అంటే చెయ్యడానికి ఆయన చిరాకు లేదు, కానీ తినడానికి మాత్రం మనకి చిరాకు
లేదా ఆయన చిరాకు పడలేదు. మనము తిన్నమే తిన్నాం, కానీ ఎప్పుడు కూడా దేవుడు గుర్తు చేసుకోవడానికి మనిషికి ఏం లేదనుకుంటారు, సమయం లేదు, అలాంటి ఆలోచన లేదు. సో కాబట్టి ఇలా మీకు చెప్తే, బైబిల్ బట్టి చెప్తే, మనిషి చేసే తప్పులు చెప్తే మనిషిని మించిపోయి ఉంటాయి పాపాలు. రోమపత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. అసలు బైబిల్లో ఉన్నవన్నీ కూడా మన పాపాన్ని మనకు చూపించడానికే. బైబిల్ రాయబడింది ఎందుకో తెలుసా? నువ్వు పాపం చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ నీ పాపం, నువ్వు చేస్తున్న పాపాలకి నీ పాపాలు నీకు చూపించి, దాన్ని ఎలాగైనా నీ చేత ఒప్పించి, దానికి క్షమాపణ ఇచ్చి, చెయ్యకుండా నిన్ను మార్చడానికే. కాబట్టి తప్పనిసరి బైబిల్ అనేది చాలా చాలా అవసరం. చదువు అవసరం అని మీరు అనుకుంటారా? చదువుకుంటే ఎన్నాళ్ళు బ్రతుకుతాం చెప్పండి? 10th వరకు చదివించారు, ఇంటర్ వరకు చదివించారు, లేదా డిగ్రీ చదివించారు. ఒక అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయిందంట, అంతకుముందు యాక్సిడెంట్లో చనిపోయిందంట. రిజల్ట్ వచ్చేటప్పుడు మంచి మార్కులతో పాస్ అయిందంట. చూసారా? మరి తర్వాత ప్రశ్న, చచ్చిపోయిన తర్వాత నేను ఒక కాంప్లైంట్ రాశాను. ఏంటో తెలుసా? MBBS పాస్ అయితే డాక్టర్, LLB పాస్ అయితే లాయర్, అలాగే బీటెక్ పాస్ అయితే ఇంజనీర్. మరి జీవితంలో పాస్ ఫెయిల్ ఉండవా? ఒకసారి మీరు చెప్పండి, జీవితంలో పాస్ అయ్యావు కానీ ఫెయిల్ అయ్యావు కానీ ఉండదా? పెళ్ళి పాసా ఫెయిలా? విడిపోయారు అనుకోండి, మీ పెళ్ళి ఏమైనట్టు? పెటాకిల్ అయిందంటారు కదా, అంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయిందని. ఆపరేషన్ తీసుకెళ్ళారు అనుకోండి, కోలుకున్నాడు సక్సెస్, కోలుకోలేదనుకోండి ఫెయిల్. అన్నింటిలో పాస్ ఉంది, ఫెయిల్ ఉంది. మరి జీవితంలో నువ్వు మంచిగా బ్రతికితే పాస్, నువ్వు చెడుగా బ్రతికితే ఫెయిల్. దేవుడు పాస్ ఫెయిల్ అని దేవుడికి ఉండవనుకున్నారా మీరు? దేవుడు ఫెయిల్ చేయడాలు కానీ పాస్ చేయడాలు కానీ ఏమి ఉండవు. ఎప్పుడు గుర్తొస్తాడో తెలిసింది దేవుడు? చచ్చిపోయిన తర్వాత అండి. చచ్చిపోయిన తర్వాత ఎందుకు అంటే ఆత్మ ఉందండి. ఈ ఆత్మకి ఏం కావాలండి? శాంతి కావాలి. శాంతి కావాలంటే ఏం చేయాలండి? మనకి నాకు తెలిసి ఏం చేయాలి మరి ఎవరికి ఏం చెప్పలేం. కానీ ఇంకా చచ్చిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికి లంచం ఇస్తే ఏం సుఖం అని చెప్పండి? ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అవ్వాలని పూజ చేశాను అనుకోండి, ఫలితం ఉందా? ముందు చేసినా కొంచెం పూజ ఫలితం ఉంటుంది, లేదా నువ్వు చదివిన ఫలితం ఉంటుంది. అలాగా వీడు ఎగ్జామ్ రాసేది అయిపోయింది, రూమ్లోంచి బయటకు వస్తాడు, అంటే శరీరంలోంచి ఏమైపోయాడు? బయటకు వస్తాడు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత అవివేకం అంటే చిన్న కర్మ పెద్ద కర్మ, ఏ కర్మ ఏమీ లేదు, అప్పుడు కూడా పాపమే. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారనుకుంటారు? బ్రాంతి తాగుతారండి. దేవుడు మనం చేసే పనులకి చనిపోయిన వాడికి పరలోకంగా ఇవ్వాల్సింది ఒక విధంగా, మళ్ళీ నరకంగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఉంటుంది. మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి? మన దగ్గర ఉన్నట్టు మన వాళ్ళు అందరూ పడి తిన్నగా తప్ప, సవాలు మీద పడి తిన్నగా తప్ప, తాగడం తప్ప, సరదా తప్ప, మనకి భోగం తప్ప ఇంకేమీ లేదండి మనిషి జీవితంలో. నీకు బుర్రలేదు కాబట్టి ప్రపంచం ఏదో వెళ్ళిపోతుంది కదా అని వెళ్ళిపోవడం కాదు, అలా పోతుంది. ఇది ఎలా ఉండాలి తెలుసా? ఆలోచించాలి. నలుగురితో వెళ్ళిపోతానని అనుకోకూడదు. పులస తెలిసాను, పులస స్పెషల్ ఏంటి అనుకుంటారు? ఉడికి ఎదురుతుంది, అందుకే పులస అది అంత టేస్ట్గా ఉంటుందట. అలా ఉండాలి టేస్ట్. దేవుడికి ఎప్పుడు టేస్ట్గా కనపడుతుందో తెలుసా? అందరిలాగా నేను ఉంటాను అనుకోండి, అందరు చెడ్డలు అయితే నువ్వు చెడిపోవాలని రూల్ ఉందా? అందరూ ఏం చేస్తే అదే చేస్తావా? ఆలోచించి చెయ్యండి. ఏదైనా బుర్ర ఉపయోగించండి. రోమపత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. టైం అవుతుంది, మనం ముగిద్దాం. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా రాదు. అయితే పాపం ఉత్తమమైన దాని మూలముగా
నాకు మరణం కలిగి చేయొచ్చు. ఆత్మ అనేది చాలా డేంజర్ అండి బైబిల్ ప్రకారంగా. ఎలా అంటే బైబిల్లో చెయ్యొద్దని రాయించినా కూడా చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు, చేసేస్తా కూడా. ఎందుకంటే పౌలు గారు ఏమన్నారు తెలుసా, మేలైతే చేయవాలని నాకు కలుగుతుంది, దాన్ని చేయగోవాలని కీడే ఇస్తాను. అంటే నా ఈ ఆలోచన ఎలా వస్తుందంటే, నా ఎందుకు నివసించే ఆత్మన్నాడు, అందుకని ఏమన్నాడు అంటే, ఇంటి మరణం నుండి నన్ను ఎవడు విడిపించును అని అన్నాడు. ఎందుకు అది జరుగుతుందంటే, ఆత్మ అనేది నువ్వు మానేయాలనుకున్నా మానలేవు. ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు ప్రపంచంలో ఎవడో కూడా మానేయాలని అనుకోవట్లేదు, చేసుకుంటూ పోవాలి, దాచుకుంటూ పోవాలి, దోచుకుంటూ పోవాలి, నా సుఖవేదో నేను అనుభవించాలి అని పాపం చేసుకుంటూ పోతున్నాడు. కానీ మానేయాలనుకున్నా కూడా కష్టమే. పాపం అనేది అంత సులువు కాదు. మానేయాలనే ఆలోచనే మనిషికి లేదు, దానికి మనిషి యాక్సెప్ట్ చేయట్లేదు. మానేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ మీరు బైబిల్ పట్టుకుని చదువుతూ నేను చేయకూడదు, కరెక్ట్గా ఉండాలని అనుకోండి, కానీ అప్పుడు నుంచి అది మానడం ఎంత కష్టమో, నీ శత్రువు నీకు ఎక్కడున్నాడో, నిన్ను పాపం వైపు లాగడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అప్పుడు స్టార్ట్ అవుతుంది, నీకు అప్పుడు గొలువు వెలుగుతుంది. అది ఎంత కష్టం. పాపము పాపమైనట్టు అగుబడి నిమిత్తము, పాపము పాపమైనట్టు అగుబడి నిమిత్తము. మనిషికి దేవుని ఆలోచన ఏంటో తెలుసా, మనిషికి పాపం పాపంగా కనపడాలి, పాపం పాపంగా కనపడాలి, తెలియాలి, క్లియర్ కట్గా తెలియాలి. అని దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞలు రాయించాడు. ఆ ఆజ్ఞలకు భిన్నంగా ప్రవర్తించే శరీరం కూడా మనకు ఉంది. చూడండి, యేసుప్రభువు ఏమన్నారు తెలుసా, పాపం ఎంత క్లియర్గా కనపడుతుందంటే, యేసుప్రభువు మాట్లాడితే, ఒక స్త్రీని మోపు చూపు చూచేవాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించేవాడు. అసలు ఎవరైనా వ్యభిచారం చేస్తే తప్పు చేశాడంటారు, కానీ యేసుప్రభువు ఏమన్నారు తెలుసా, మోహపు చూపు చూసిన వాడే వ్యభిచారం చేసిన వాడు. ఎక్కడో తెలుసా, ఇంట్లో కాదు, ఒంట్లో, ఐ మీన్ హార్ట్, హృదయంలో ఏం చేశాడట, వ్యభిచారం. ఎవరైనా ప్రపంచంలో చెప్పారు ఇలాంటి మాట, కానీ ఈ వ్యభిచారం ఎంతమంది ఎన్నిసార్లు చేసి ఉంటారో ఒకసారి ఏ హృదయాన్నన్నా కదిలించండి, ఏ హృదయంలోకైనా మీ హృదయంలోకి తొంగి చూసుకోండి, తప్పని అనగలరా? ఆయన ఆ మాట అన్నాడంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన మనుషుల పరిరూపాన్ని చూస్తాడు, ఆయన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి హృదయంలో మాట చెప్తాడు. దట్ ఇస్ బైబిల్. అదే యేసుక్రీస్తు అంటే ఏంటనుకుంటారు లేదు. అదే మనం ఆయన గురించి అర్థం కాక, ఆయన గురించి తెలుసుకోవడానికి నీకు చేత కాక, నీకు ఇష్టం లేక, అసలు ఆ మైండ్ సెట్ నీకు లేక, ఏదో ఆ కులవల దేవుడు, ఈ కులవల దేవుడు, కులానికి ఆ కులానికి దేవుడు ఉంటాడు ఏంటండి. ఈ కులవలు గాలి, ఈ కులవలు నీరు ఉన్నాయా? గాలి ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. నీరు ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. మరి ఎందుకు అలా అంటున్నారు మీరు? నువ్వు తోసేయడానికి తప్ప అలాగా ఆలోచించు. ఆయన చెప్పినవి వాస్తవమా కాదా, యథార్థమా కాదా? సమాజం దేవుడు కూడా నచ్చినట్టు చేసుకోవాలని చూసింది. దేవుడు కూడా వీళ్ళు చేసిందే దేవుడు ఒప్పుకున్నట్టుగా చేసి, ఎవరి ఆచారాలు వారివి, ఎవరి కట్టుబాట్లు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఏంటి దేవుడికంటూ ఒక ఉద్దేశాలు ఉండవు, ఒక మైండ్ సెట్ ఉండదా? ఆలోచించండి. దేవుడు చేత కానివాడు చేయకండి, చేత కానివాడుగా ఆలోచించకండి. మనకంటే ఎక్కువ ఆయనకి ఉద్దేశాలు ఉంటాయి. దేవుడు అంటే ఉంటే ఆయన మంచివాడు అవుతాడు. నేను చెడ్డగా బ్రతకమని అనుకోడు. నీ పిల్లలు నువ్వు పాడైపోవడం నీకు ఇష్టమా? కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలే, మరి పాడైపోవడం లేదా? పాడైపోతున్నారు. కాబట్టి చెప్పాలని అనుకోడా? చెప్పడం న్యాయం కదా, ధర్మం కదా. అంతే తప్ప బైబిల్ చెప్తే ఎప్పుడు పాపి అని చెప్తారేంటి? అసలు మనిషి శరీరంలో మనిషి నిలువెళ్ళు పాము గంట కూరలు వేసుకుంటాయంటే మనిషి గంట
నిలువెల్ల విషయం అంటే ఇది ఎవరన్నారు? మనిషి అన్నాడు. అంటే ఏంటి? నిలువెల్ల మనిషికి ఏముందనుకున్నారు? పాపం ఉంది. మరి మనం అనుకున్న మాటలు మనమే మర్చిపోతే ఎలాగా? బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎన్ని మర్చిపోతారు? పాపంగా అగుపడే నిమిత్తము అనగా ఆజ్ఞ మూలంగా నిజంగా మీరు బైబిల్ దగ్గరికి వచ్చారనుకోండి, పాపం అంటే ఏంటో, పాపం ఎలా ఉంటుందో, పాపం ఎంత కష్టమో, అది మనం ఎలా చేయించడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో, ఇవన్నీ అగుపడే నిమిత్తము ఆజ్ఞ మూలంగా కూడా పాపం వస్తుంది అని చెప్పాడు. ఆజ్ఞని హేతు చేసుకుని ఇంకా ఎక్కువ పాపం అయిపోయిందట. అంత డేంజర్ పాపం అయిపోద్దని చెప్తుంది. సో కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నాడట. బైబిల్ మాటలు అనేవి మనం ఏంటో మనకు చూపించే ఒక అర్థం లాంటివి, మన మనస్సును చూపించే ఒక అర్థం. కాబట్టి మన మనసు ఏంటో మనకు చూపిస్తున్న ఈ అర్థం బైబిల్ మాటలు మనం వింటున్నప్పుడు మన ఫేస్ మీద ఏదైనా ఉంటే మనం తుడుచుకుంటాం, సరి చేసుకుంటాం. అలాగే లోపల కూడా ఉన్న చెడుని మనం సరి చేసుకోవడానికి ఆలోచించాలి తప్ప కప్పిపుచ్చుకుని సత్యాన్ని అడ్డగిస్తే దానివల్ల ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. అందుకే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల మీద మరి దేవుడి కోపం ఏమొస్తుందట? వస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకేనండి ఏదేమైనప్పటికీ పాపం అనేది చాలా ప్రమాదకరమైంది. పాపం వలన వచ్చే జీతం ఏంటంటే తెలుసా? అంటే పనిష్మెంట్, మరణం. మరణం అంటే ఏంటనుకుంటున్నారు? రెండవ మరణం. రెండవ మరణం అంటే దేహానికి ఒకటే మరణం కదా, ఇది మనకు తెలిసింది. కానీ ఆత్మకు ఉండే మరణం మన జీవితంలో మనం ఎదుర్కొనే రెండో మరణం. ఈ శరీరాన్ని విడిచిపెట్టడం ఒక మరణం అనుకుంటే ఆత్మకి ఇంకొక మరణం ఉంది, అది రెండవ మరణం. అది ఎక్కడంటే నరకం. ఎందుకంటే పనికిరాని వస్తువులన్నీ మనం తీసుకెళ్ళి పెంటగా ఎలాగో పడేస్తాం, కాల్చేస్తాం. మరి ఇక్కడ పాపిగానే బ్రతికి, చెడ్డోడిగానే బ్రతికి, దేవుడి గురించి ఆలోచించకుండా బ్రతికితే ఒక చెడిపోయి నిన్ను ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దోమలు ఏం చేస్తారు? కుడితే మీకు ఎలా ఉంటుంది? చిరాకు ఉంటుందా? అందుకని బ్యాట్ పట్టుకుని ఏం చేస్తున్నారు? తప్పని కొడతారు. అది ఏమైపోతుంది? కాలిపోతుంది. కానీ బైబిల్ అయితే ఏముంది తెలుసా? నరకమున అగ్ని ఆరదు, పురుగు బ్యాట్ ఇలా కట్టగానే చిన్న స్పార్క్ వస్తుంది, దోమ చచ్చిపోద్ది, అగ్ని ఆరిపోతాయి. మరి దీన్ని ఏమన్నాడు అనుకుంటున్నావు? దేవుణ్ణి ఎంతో వేధించి బాధించిన పురుగులు కానీ చచ్చిపో. కాబట్టి నీకేముండాలంటే నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఏంటో తెలుసా? నరకం. అలాగని ఆయనకి వేసేయడం కూడా సరదా కాదండి. మారాలి, జీవితంలో పాస్ అవ్వాలి. చూడండి, పాస్ అవ్వాలని మళ్ళీ పరీక్షలు పెడతారా? అలా దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశమే యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఎంతో పాపాన్ని గురించి ఎన్నో బోధన చేసి చెయ్యడమే కాకుండా ఆయన పరిశుద్ధంగా బ్రతికి శిలువలో మరణించి ఆయన రక్తాన్ని కాల్చి మరణించాడు. క్షమాపణ. ఎందుకంటే యేసుప్రభు వారి శిలువ గురించి ఆలోచించండి. ఆలోచిస్తే మనకి ఏమొస్తుంది, ఏమనిపిస్తుందో తెలుసా? యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు వారి గురించి ఆలోచిస్తే సరదా కాదు మనకు రావాల్సింది, రాదు. ఏమొస్తుందంటే మార్పును కోరుతున్నట్టుగా ఉంటుంది. యేసు అని అనగానే మార్పు. ఎవరినైనా ప్రభు నమ్ముకుంటే అయ్యో నేను అవన్నీ చేయలేనండి, నేను మాట్లాడండి, ఇంకా మాట్లాడాల్సి చాలా. కానీ వేరే ఏదైనా సరే అయితే అక్కడ ఏముంటుందంటే సరదా కానీ ఏదో ఎంజాయ్ కానీ ఇవి గుర్తొస్తాయి. క్రిస్టియానిటీలో యేసు పేరు చెప్పగానే మనకు మార్పు అనేదే గుర్తొస్తుంది. కారణం మార్పు గురించి ఆయన మన మనసు మార్పు గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు ఉండాలి. కానీ మనకి క్షమాపణ ఇవ్వడానికి ఆయనే శిలువ మీద తన చివరి రక్త బొట్టు వరకు కాల్చేసాడంటే అంత శక్తులు ఉన్న ఆయనే పాపం ఎంత ప్రమాదకరమైందో, దానికి క్షమాపణ ఎంత అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి అక్కడ అయిపోలేదండి. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? ఒక్కసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
27వ వచనం. అక్కడ అయిపోయింది అనుకుంటారా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇది చూసి అక్కడికి వెళ్దాం. మన పాపములను మనం ఒప్పుకునేలా చూడండి, ఒక్కసారి నిజంగా నేను పాపినేనండి, నేను ద్రోహినే, నీ చెడ్డ పనులు చేసేవాడినే అని నువ్వు ఒప్పుకుంటే, అదే యేసుప్రభువు దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడట? చదవండి తీసినోళ్ళు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి, ఇప్పుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేస్తాడంటే చేస్తాడని బయట చెప్తుంది. ఎలా చేస్తాడంటే ఏమండి, నమ్ముకున్న వాళ్ళు పాప ఆలోచనలు వస్తున్నాయా? కొంతమంది పాపాలు చేస్తున్నారా పొరపాటున? కొన్ని సందర్భాల్లో చేస్తారంటే చేస్తారా? మరి పవిత్రుడిగా చేయాలంటే దానికి ఆయన పెట్టిన విధానం ఏంటో తెలుసా? స్లోగా మారిపోవడమే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన క్షమించడం అయితే మాత్రం ఎంత ఘోర పాపిని క్షమించేస్తాడండి. ఆయన నమ్మదగినవాడు. ఎందుకంటే నీ పాపిగా పరలోకం వెళ్ళలేము, మనం దేవుడి రాజ్యానికి వెళ్ళలేము చెడ్డవారుగా. దొంగోడు వాడికి ఉద్యోగం ఇస్తారంటే ఎవరైనా? దొంగోడు మీ ఇంట్లో పరిగెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకంటే నష్టం కదండి. అలాగే చెడ్డోడివి పరలోకంలో ఎందుకంటే ఆయన చేర్చుకుంటాడు, దేవుడి దగ్గరికి ఎందుకు చేర్చుకుంటాడు? కానీ మారిపోవాలి, క్షమాపణ ఇవ్వాలి, మార్చాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఏడవ వచనం. 5వ అధ్యాయం 27వ వచనం. చూడండి, పురుషులారా వీరుడు మీ భార్యను ప్రేమించడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే మనల్ని ప్రేమించి, మనుషులందరినీ ప్రేమించి, వాళ్ళు ఒకవేళ క్షమాపణ కావాలని అనుకుంటే ఆ క్షమాపణ ఇచ్చి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను పవిత్రుడిగా చేయడానికి ఏం చేస్తాడట? అది కలక్కమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక్క స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటగా దాని కొరకు తమ తాను అప్పగించుకున్నదేమో క్షమాపణ ఇవ్వడానికి. క్షమాపణ ఇచ్చాడు కదని చచ్చినట్టు ఏం చేయాలి? ఆయన దగ్గర ఉండాలి, ఆయన మాటల్ని వినాలి, ఆయన బోధనలు వినాలి, చదవాలి, వినాలి. ఈ చదవడం వినడం నీకు ఏమైపోద్ది అనుకున్నారు? వాక్యం చేత నీకు ఏమైపోద్ది? స్నానం అయిపోద్ది. ఒంటికి మురిగట్టుకుంటే ఏం చేయాలి? చెప్పాలి, స్నానం చేయాలి. సబ్బో ఏదోటో పెట్టుకుని శుభ్రంగా స్నానం చేయాలి. కానీ లోపల ఉన్న మురికిని ఒరికలు కట్టాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి, జ్ఞానం కావాలి. ఇదండి బైబిల్, ఇది ప్రణాళిక. అందుకని బైబిల్ ఇలా ఉంది, బైబిల్ బోధలు ఎలా ఉంటాయి. అవసరం కదా చెప్పండి? నీకు రోజు స్నానం అవసరం. పళ్ళు పాసిపోవడానికి పొద్దున్న లేచి బ్రష్ చేసి తీసేస్తాం, అంత బాగుంది. మరి లోపల పాసి ఏం చేస్తాం? లోపల కొంపు నీకు కొంపు కొట్టకపోవచ్చు, మరి దేవుడికి కంపు కొడదా పట్టదా? దేవుడైతే ఏమన్నాడు తెలుసా? బైబిల్ భాష ఎలా ఉంటుందో తెలుసా? మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారే దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాడంటే ఎప్పుడో చచ్చిపోయాను. అసలు సున్నం కొట్టినా సమాధి అంటే పౌడర్ రాసుకుంటున్నాం కదా, లోపల చచ్చిపోయి ఉన్నాం, పైన పౌడర్ రాసుకుంటాం అన్నమాట. ఇలాంటి బోధ చేసిందండి. ఈ బోధ అంతా ఏంటనుకుంటారు? బైబిల్ దగ్గరికి వచ్చారనుకోండి మొత్తం లోపల స్నానం అయిపోతుంది మీకు. చెప్పండి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేయరు. నిజమండి, యేసు ప్రపంచంలో ఎవరు మనం పవిత్రులుగా చేయలేరు. మనకి క్షమాపణ ఇవ్వలేదు వాళ్ళు. కానీ మనం పవిత్రులుగా ఉండడానికి దేవుని దగ్గర ఎలా ఉండాలట? కళంకమైనను. పెళ్లి చేసుకునే అమ్మాయికి కళంకం ఉంటే ఒప్పుకుంటారంటే, ముడతైనను బట్టలు వేసుకుంటే ఇస్త్రీ నలపడదనుకుంటామా? అలాగే ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక, అసలు ఏది లేకుండా పరిశుద్ధంగా నిర్దోషమైనదిగా మహిమ గలదిగా.
చూస్తే బంగారం మెరిసిపోవాలట. బంగారం మెరిసిపోవాలంటే ఏం చేయాలనుకున్నారు? శుభ్రంగా కాల్చాలి. అలా బైబిల్ ఏం చేస్తుంది అనుకున్నారు? వాక్యం చేత ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకున్నట్టుగా దాని కొరకు తను అప్పగించుకున్నది ఎందుకు అనుకుంటున్నారు? క్షమించేసి చేసుకుని పోండని అంటున్నారు కాదు. ఒప్పుకున్న తర్వాత చచ్చినట్టు నువ్వు రోజు ఏం చేయాలనుకుంటున్నారు? వాక్యం చేత స్నానం చేయాలి. తెలుసా మీకు సంగతి? అప్పుడు మీరు నిజంగా పవిత్రులు అయిపోతారు. కాబట్టి వేమన్న ఏం చెప్పాడండి? తప్పులైనవారు దండంబులో అయితే లూరు జనులకెల్లా నుండు తప్పు. ఇంకా తర్వాత ఎవరు తప్పులు ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోవడం అంతే అయిపోయింది. కానీ అందరూ ఎలా తప్పులు చేస్తున్నారో, ఎలా పాపాలు చేస్తున్నారో, దాన్ని దేవుడు ఎలా గుర్తు చేయాలనుకుంటున్నాడు, అవన్నీ బైబిల్ మాటలు మీరు విన్నారు. కానీ దాని పరిష్కారం ఆయన మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు అనుకుంటారు? మన పవిత్రులుగా చేస్తాడు. చేయడానికి ఆయన క్షమాపణ ఇచ్చాడు. క్షమాపణ ఇచ్చిన తర్వాత కూడా వదిలేకుండా వాక్యాన్ని ఇచ్చి రోజు స్నానం చేయిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇదేంటనుకుంటారు? మీకు ఇదేంటనుకుంటారు? నలుగు స్నానం, తలస్నానం లాంటిది. మీరు చదువుకుంటే మొహం కడుక్కోవడం లాంటిది, కాళ్ళు చేతులు కడుక్కోవడం లాంటిది. సంఘానికి వచ్చారనుకోండి, లేదా మీటింగ్కి వచ్చారనుకోండి, తలస్నానం లాంటిది. దట్ ఈస్ బైబిల్. సొల్యూషన్ కూడా చెప్పింది. సరే, మనకు సొల్యూషన్ చెప్పలేదు అనుకోండి, బాగుంటుంది, చదివేసుకుంటూ వదిలేస్తాం. సొల్యూషన్ చెప్పింది అనుకోండి, కుదరదు, మాట మంచిదే అనుకున్నట్టుగా ముందుకుపోతాం కదండి. మనకి ఎప్పుడు మంచిది కాదు, మనకి మంచిదే సానుభూతి గారి కదని అంటించుకుంటారండి ఎవరైనా. అడ్వర్టైజ్మెంట్ రాసినోడికి గొర్రెడు, అదే తీసినోడికి అలాగే ఉంటాయి. కాబట్టి బైబిల్ అంటే చాలా చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా మనిషికి పాపాన్ని గురించి చెప్తుంది. అలాగే దానికి పరిష్కారాన్ని కూడా చూపించింది. ఒకవేళ ప్రభు అయ్యే పాపం వల్ల వచ్చి జీతం ఏంటనుకుంటారు? మరణం. కావాలంటే బాగుండే, అది మారదు కదా. ఇంకా సంగతి తెలియదేమో, చట్టం మారదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు కృపావరం ఏంటనుకుంటారు? నిత్య జీవం. ఆ జీవం ఆయన మాటల్లో ఉంది, ఆయన బ్రతుకుల్లో ఉంది. చనిపోయాడు, సమాధి చేశారు, లేస్తారన్నారు కదా, కవర్ పెట్టారు, సీలేస్తారు. అది ఏం జరిగిందో తెలుసా? లేచిపోయాడు. లేస్తానని చెప్పడానికి ఆయన ముందే చెప్పాడు తెలుసా? ఆయన శిష్యులకు అర్థం కాకపోతే ఏమన్నాడు తెలుసండి? అర్థం కావడానికి, గోధుమ గింజ భూమిలో పడి సాగకపోతే ఎలా ఉంటుంది అనుకున్నారు? ఒట్టిగానే ఉంటుంది. ప్రభు వెళ్ళిపోక, ప్రభు ఉండిపోతే బోల్డ్ మంది నమ్మేసుకుంటారు. ప్రభు నువ్వు చచ్చిపోవడం పెట్టి, వెళ్ళిపోవడం పెట్టి, నువ్వు మా కోసం ప్రాణం పెడితే ఎవరు నమ్ముకుంటాడు, ఎవడు బాగుపడతాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు ఇలా ఉండడం వల్ల లాభం లేదు, నేను ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేస్తేనే లాభం ఉంది అని చెప్పడానికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? గోధుమ గింజ ఒకటే గింజ ఉండిపోయింది అనుకోండి, దానివల్ల లాభం ఉందా? భూమిలో పడి చేస్తే లాభం ఉందంటే భూమిలో పడి చేస్తేనే లాభం ఉంది, విస్తారంగా ఫలించింది అన్నాడా? అన్నాడు, చెప్పాడు, అయిపోయింది, చేశాడు. ముందే ఆపేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు క్రిస్టియానిటీ ఏమైంది? పెరుగుతుందా తరుగుతుందా? మీరు విత్తనాలని చల్లుతూ ఉండండి, మొక్కలు వస్తూనే ఉంటాయి, ఫలిస్తూనే ఉంటాయి. క్రీస్తు అనేది ఒక మహా వృక్షం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి అలా ఫలిస్తూనే ఉంటారు. కాబట్టి నిత్య జీవం ఉంది, ఆయన మాటల్లో ఉంది, ఆయన జీవితంలో ఉంది, ఆయన చూపించిన ఉదాహరణలో ఉంది. అంటే ప్రకృతిలో ఉంది. నువ్వు చూడట్లేదంతే, నువ్వు ఆలోచించట్లేదంతే. ఆలోచించు, ఇంకా గొప్ప భాగ్యం. జీవితం ముగిసిపోతే మాత్రం పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఈ జీవితం ఒక్కటే జీవితం, మళ్ళీ మళ్ళీ లేదు. అలా అంటారు ఎవరో, మళ్ళీ మళ్ళీ ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉంటే ఆయన వచ్చి చావాల్సినంత అవసరం లేదు, ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది బైబిల్, నమ్మండి, ఇది దేవుడి చట్టం.
ఒక్కసారి ఇల్లు పాపాలు చేసినోడు ఎన్నిసార్లు పుట్టి ఏం చేస్తాడు చెప్పండి? 100 సార్లు పుట్టుంటే ఇక్కడ మనిషి పాపం చేస్తాడో చేయడు చెప్పండి? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపలే కదా. కాబట్టి దానికి క్షమాపణ ఉండాలి. నువ్వు 100 సార్లు పుట్టావు, 1000 సార్లు పుట్టావు కాదు, నీకు క్షమాపణ ఉందా? ఎలా? క్షమాపణ తర్వాత నువ్వు పవిత్రుడు అవ్వడానికి పరిష్కారం ఉందా? ఎలా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు మాత్రం నమ్మదగిన వాడు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, ఏ స్వార్థం లేదు, ఆయనలో ఏ అబద్ధం లేదు. కాబట్టి అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? అమాయకులారా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, మీరు నా ద్వారా తప్ప ఇంకెవరు మిమ్మల్ని తీసుకెళ్ళలేడు. అసలు వాడికి దిక్కులేదు. మీ తండ్రి వద్దకు రాలేదంటాం. కాబట్టి నాకున్న నమ్మకం ఏంటంటే యేసుప్రభువారు అబద్ధవాడు. ఆడాల్సిన పని ఆయనకు లేదు, అవసరమే లేదు. క్రిస్టియానిటీకి అలాంటి అవసరమే లేదు బైబిల్లో చూస్తే. కాబట్టి మనలో ఉన్న స్వార్థం మనం నమ్మలేక, లేదు ఏదో ఉన్న తప్పుడు అభిప్రాయాలు నమ్మలేక అడ్డొచ్చి దీన్ని ఆలోచించలేకపోతున్నాడే. కానీ క్రీస్తుని చూడండి. క్రీస్తు అవసరం అనుకుంటే, ఆయన మంచి ఉందనుకుంటే నమ్మండి అంతే. ఇంక ఏది చెప్పకండి. 100 సాకులు మనకి ఎందుకు? ఎవడో ఏదో నువ్వేంటి? నీ గురించి నువ్వే లెక్క చెప్పుకోవాలి. నీ జీవితానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ నీ చేతిలో ఉంది. అది ఒక్కసారి పోయావా నరకానికి? ఏమీ లేదు. ఎవరు ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోవాలి. ఈ ప్రయాణం ఏంటనుకుంటున్నారు? మనం అందరూ గుంపుగా పోతామని అనుకుంటున్నారేమో. గుంపులు ఏమి లేవు అక్కడ. ఎవరు ముందే అనుకో తెలియదు. ఒంటరిగా వచ్చాం, మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతాం. చివరికి దిక్కు ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. ఆ దిక్కు ఆయన ఉదయం అనుకున్నాడు యేసుప్రభువు. మాకు వద్దని అంటే మరి నీ ఇష్టం. అంటే జీవం వద్దని కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటనుకుంటున్నారు? చూడండి, రోగం వచ్చింది అనుకోండి, ఏ డాక్టర్ మంచివాడని ఎంక్వైరీ చేసేస్తామా? ఏ డాక్టర్ దగ్గర తగ్గుతుందా లేదా అని ఆలోచిస్తామా? మరి నీ పాపం కానీ నీ చెడు క్రియలు కానీ ఏ డాక్టర్ దగ్గర సరిగ్గా తగ్గుతుందో ఆలోచించాలంటారా వద్దంటారా? ఆలోచించాలి. కాబట్టి మీరు ఎలా ఎన్ని ఆలోచిస్తారో ఆలోచించండి. దాని అన్నింటికి సమాధానం బైబిల్లో ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాలేదంటే నేను చెప్తాను. మాకు జగన్నాయపురంలో సంఘం ఉంది, సరిపూర్లో సంఘం. ఈ సంఘాలు ఎన్ని గొడవ ఎందుకు అంటాం? 4 నెంబర్ ఉంది కదండి. 9948011871 9948011871. ఓకేనా? మీరు అడగండి. ఏ విధంగా ప్రశ్నిస్తారో ఆ విధంగా ప్రశ్నించండి, మీ ఇష్టం. అంటే నేను కూడా అవకాశం ఇస్తున్నాను, ఎందుకంటే లేకపోతే ఇలా చెప్పడం కూడా అర్థం లేదు. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. తండ్రి నాయన, మీ పిల్లలు మీరు తెలియాలని రాయించిన సంగతుల్లో నుండి పాపం ఎలాంటిదో అయినా మనుషులుగా మేము ఎలా దాని బారిన పడుతున్నాం, పడే అవకాశం ఉందో దాన్ని మీరు ఎలా తెలియచేయాలనుకుంటున్నారు మీ మాటల ద్వారా మేము ఆలోచించాము తండ్రి. అది సమాజం పాపం అంటే ఏమి పట్టనట్టు, నీకు పాపానికి ఏమి సంబంధం లేనట్టు ఆలోచిస్తూ వారి జీవితాలను ముగించుకునే స్థితిలో ఉంటూ ఆయన అంకానికి జారిపోయే స్థితిలో ప్రపంచం ఉందని ఆయన మీ మాటలే చెప్తున్నది తండ్రి. అలాంటి మీ పిల్లలు మీ కుమారుని ద్వారా మీ చేత చేర్చుకోవాలి ఆయన అని ఆయన ఈ లోకానికి పంపించారు. ఆయన శిలువలో త్యాగం ద్వారా మాకు క్షమాపణ అనుగ్రహించారు. అలాగే వాక్యం ద్వారా మమ్మల్ని పవిత్రపరచాలని ఒక మహాసంకల్పం చేత ఎంత గొప్ప జ్ఞానాన్ని మీరు రాయించారు తండ్రి. కాబట్టి మీ పిల్లలు మీ కుమారుని యందు విశ్వాసం నుంచి ఆయన ఆ సమస్త కల్మషం నుంచి తమను పవిత్రపరచుకోవడానికి వాక్యం ద్వారా ఎల్లప్పుడూ స్నానం చేస్తూ ఆయన పవిత్రులుగా ఉండే స్థితిని మా అందరికీ అనుగ్రహించండి. అలాగే వెళ్ళ మీ పిల్లలు కూడా వారి మనోనేతరాలు తెరవబడి ఆయన ఒక్కసారి ఆలోచించండి, ఆయన సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించమని. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రమణ గారు వారి కుటుంబాన్ని మీ కొడుకులో బలపరచండి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన సత్యనారాయణ గారు బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. నాయన మీ మహిమలో వారి అవసరాలు తీర్చండి.
ఏర్పాట్లన్నింటి విషయంలో పనిచేసిన మీ పిల్లలందరిని బట్టి కూడా స్థుతిస్తున్నాం తండ్రి నాయన. ఈ మైకుల వారి అవసరం తీర్చుకుని వెళ్తున్న మీ పిల్లలు వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చారు. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమె. అందరికీ ధన్యవాదాలు.